మన భారతదేశంలో ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా. వాటిలో పండరీపురంలోని విఠోబా ఆలయానికి ఒక ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే ఇక్కడి దేవుడి కథ చాలా చాలా విలక్షణంగా ఉంటుంది. మరి ఆ అద్భుతమైన భక్తిగాథ ఏంటో తెలుసుకుందామా? అసలు ఆలోచించండి, ఒక దేవుడు ఒక ఇటుక మీద ఎందుకు నిలబడతాడు? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఇది కేవలం ఒక విగ్రహం కాదు. దీని వెనుక ఒక పెద్ద కథ, ఒక గొప్ప సందేశం దాగి ఉన్నాయి. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ ఆలయం ఎక్కడుంది అంటే మహారాష్ట్ర నడిబొడ్డున. లక్షలాది మందికి ఇదొక ఆరాధనా కేంద్రం. ఇక్కడి దేవుడే విఠోబుడు. ఆయన్ని శ్రీకృష్ణుడి రూపంగా కొలుస్తారు. చెప్పాలంటే ఇది కేవలం గుడి కాదు, ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ సెంటర్ అన్నమాట. మరి ఆ ఇటుక కథ వెనుకున్న అసలు రహస్యం తెలియాలంటే మనం ముందుగా పుండలీకుడు అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతని జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన ఈ మహా ఆలయానికే పునాది వేసింది. ఇంతకీ ఎవరా పుండలీకుడు? అతని కథేంటో చూద్దాం. పుండలీకుడి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో ఇతను చాలా చెడ్డవాడు. తన ముసలి తల్లిదండ్రుల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. చాలా హింసించేవాడు. కాని కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అతని జీవితాన్నే మార్చేసిన ఒక సంఘటన జరిగింది. అక్కడొక ఆశ్రమంలో పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతి మురికి బట్టలతో ఉన్న స్త్రీల రూపంలో కనిపించారు. వాళ్లు ఒక ఋషికి సేవ చేసి తమ పాపాల్ని పోగొట్టుకోవడం చూశాడు. ఆశ్చర్యపోయి అడిగితే వాళ్లు చెప్పారు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడమే అన్నిటికంటే పెద్ద పాపమని. ఆ మాటలు వినగానే పుండలీకుడికి జ్ఞానోదయమైంది. ఆ క్షణం నుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆలోచించండి, అందరికన్నా పెద్ద పాపివి నువ్వే. ఈ ఒక్క మాట పుండలీకుడి గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. అది మామూలు మాటగాదు. అతని అహంకారాన్ని, అతని అజ్ఞానాన్ని ఒక్క దెబ్బతో పగలగొట్టింది. అతని జీవితాన్ని మార్చేసిన క్షణమది. సరే, పుండలీకుడు మారిపోయాడు. తల్లిదండ్రుల సేవలో మునిగిపోయాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. అతని భక్తికి మెచ్చి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అతన్ని చూడటానికొచ్చాడు. కాని పుండలీకుడు ఏం చేశాడు? తల్లిదండ్రుల సేవలో ఉన్నాడు కాబట్టి దేవుడొచ్చాడని పరిగెత్తలేదు. బయట బురదలా ఉంది, స్వామి పాదాలు తడవకుండా ఉండాలని లోపలినుంచే ఒక ఇటుకను విసిరాడు. దేవుడి కంటే కర్తవ్యం గొప్పదని నిరూపించాడు. పుండలీకుడి నిబద్ధత చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప భక్తి అనుకున్నాడు. నీ సేవ పూర్తయ్యేదాకా నేను ఇక్కడే ఈ ఇటుకమీదే నిలబడి ఉంటాను అని మాట ఇచ్చాడు. అలా ఇటుకమీద నిలబడిన ఆ కృష్ణుడి రూపమే విఠోబుడు. విఠ అంటే మరాఠీలో ఇటుక. ఆ రోజునుంచి ఈరోజు వరకు తన భక్తుల కోసం ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు. ఒక భక్తుడి కోసం సాక్షాత్తు దేవుడే వచ్చి ఇటుకమీద నిలబడ్డాడు. మరి ఆ పవిత్ర స్థలం కాలక్రమేణా ఇంత పెద్ద ఆలయంగా ఎలా మారిందో చూద్దాం రండి. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 12వ శతాబ్దంలో హోయసల రాజుల కాలంలో నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. మనం ఇప్పుడు చూస్తున్న ఈ పెద్ద నిర్మాణం దాదాపు 17వ శతాబ్దంలో పూర్తయింది. కాని ఈ ఆలయ కథ కేవలం రాళ్ళు, కట్టడాలతో ముగిసిపోలేదు. మన ఆధునిక కాలంలో అంటే 2014లో ఒక చాలా ముఖ్యమైన సామాజిక మార్పుకు కూడా ఇదే వేదికైంది. ఏ ఆలయానికైనా అసలైన బలం దాని గోడలు కాదు, అక్కడికొచ్చే భక్తులే. విఠోబా ఆలయం విషయంలో ఇది అక్షరాలా నిజం. తరతరాలుగా ఇక్కడ కొనసాగుతున్న ఒక భక్తియాత్ర ఉంది. అదే ఈ ఆలయానికి ప్రాణం. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు, వాళ్ళని వార్కరీలు అని పిలుస్తారు, వందల, కొన్నిసార్లు వేల కిలోమీటర్లు నడిచి పండరీపురం వస్తారు. ఊహించండి, ఎంతటి భక్తి! వాళ్ల నమ్మకానికి, వాళ్ల అంకితభావానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. ఈ వార్కరీ యాత్ర చూడటానికి 2 కళ్ళు చాలవు. భక్తులంతా డిండి అని పిలిచే గ్రూపులుగా ఏర్పడి భజనలు చేసుకుంటూ, ఆడుతూ పాడుతూ నడుస్తారు. ముఖ్యంగా ఆషాఢ ఏకాదశి రోజున అందరూ పండరీపురంలో కలుసుకుంటారు. అక్కడ చంద్రభాగా నదిలో పుణ్యస్నానం చేసి ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లి తమ ప్రాణానికి ప్రాణమైన విఠోబా పాదాలను తాకుతారు. ఇది వాళ్ల జీవితంలోనే ఒక గొప్ప క్షణం. ఇక్కడ భక్తి ఎలాంటిదో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. 13వ శతాబ్దంలో సంత్ నామ్దేవ్ అనే ఒక గొప్ప భక్తుడుండేవారు. ఆయన కోరికేంటో తెలుసా? దేవుడా, నేను నీ గుడికి మొదటి మెట్టుగా మారిపోవాలి, అప్పుడు నీ దగ్గరకొచ్చే ప్రతి భక్తుడి పాదధూళి నా మీద పడుతుంది అని కోరుకున్నారు. ఆయన భక్తికి మెచ్చి దేవుడు తథాస్తు అన్నాడు.
అందుకే ఈ రోజుకి ఆలయంలోకి వెళ్లే మొదటి మెట్టుని సంత్ నామ్దేవ్ పాయరీ అంటారు. భక్తులు ఆ మెట్టును తాకి నమస్కరించి లోపలికి వెళ్తారు. ఎంత గొప్ప విషయం కదా! పుండలీకుడి కథలో మనకు కనిపించేది కర్తవ్యనిష్ట మాత్రమే కాదు, ఒక రకంగా సమానత్వం కూడా. దేవుడి ముందు అందరూ సమానమే అన్న సందేశం అందులో ఉంది. మరి ఆ స్ఫూర్తి ఈ ఆధునిక కాలంలో ఒక పెద్ద విప్లవానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. 2014 ఈ సంవత్సరం కేవలం విఠోబా ఆలయ చరిత్రలోనే కాదు, మన దేశ ఆలయాల చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? 2014 మే నెలలో విఠోబా ఆలయ కమిటీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలో మొదటిసారిగా స్త్రీలను, అలాగే బ్రాహ్మణ కులాలకు చెందిన వారిని కూడా పూజారులుగా నియమించింది. భక్తికి కులం, లింగం అడ్డు కాదని ఈ ఆలయం ప్రపంచానికి చాటిచెప్పింది. ఇది నిజమైన ప్రగతికి, సమానత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. చూశారు కదా, ఒక చిన్న ఇటుకతో మొదలైన ఈ కథ మనల్ని ఎక్కడదాకా తీసుకొచ్చిందో. పుండలీకుడి భక్తి, వార్కరీల యాత్ర, నాందేవ్ త్యాగం, ఆధునిక సంస్కరణలు ఇవన్నీ మనకు ఏం చెబుతున్నాయి? దేవుడికి కావాల్సింది ఆడంబరమైన పూజలు కాదు, నిస్వార్థమైన సేవ, మన కర్తవ్యాన్ని మనం సరిగ్గా నిర్వర్తించడం. నిజమైన భక్తి అంటే ఏమిటి అనే ప్రశ్నను ఈ ఆలయం మన ముందుంచుతుంది.